వాడు పడి ఉండట చూచి వాటప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పొరుపెత్తుకుని నడువమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పొరుపెత్తుకుని నడిచెను. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు యేసుక్రీస్తు ప్రభువా. మాతో మీరు మాట్లాడండి, సమస్త మహిమ మీరు పొందుకొనమని. అందరి దప్పిగా తీర్చగలిగిన దేవుడవు నీవే. అందరి దాహము, ఆత్మదాహము తీర్చగలిగిన దేవుడవు నీవే యేసుక్రీస్తు ప్రభువా. మాతో మీరు మాట్లాడండి, అందరితో మీరు మాట్లాడండి. మీ దాసుడు దేవదాసాయి గారు ప్రార్థన చేసిన రీతిగా మాకు కనబడుము, అందరికీ కనబడుము అని సెలవిచ్చిన రీతిగా మాకు కనపడండి, అందరికీ కనపడండి, మాతో మాట్లాడండి, అందరితోనూ మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. చదవబడిన లేఖన భాగం మనం గమనించినట్లయితే క్రైస్తవులైన వారికి ఈ వాక్య భాగము, ఈ లేఖన భాగము తెలుసు అని నేను అనుకుంటున్నాను. బైబిల్ చదువుతున్న వారికి కానీ, చదివిన వారికి కానీ, లేకపోతే వాక్యములు వినుచున్న వారికి కానీ ఈ లేఖన భాగము, ఈ వాక్య భాగము సుపరిచితమైన వాక్య భాగము అని నేను నమ్ముతూ ఉన్నాను. అయితే ఈ దినమున, ఈ పూట, ఈ గడియలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న ఆ మాటలు మనం వినటానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన లేఖన భాగములో 5వ అధ్యాయం 1వ వచనం మీరు గమనిస్తే, అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యూదుల పండుగ ఒకటి వచ్చెను గనక యేసు యెరూషలేమునకు వెళ్ళారట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేములోను ఆ చుట్టుపక్కల గ్రామముల్లోనూ ఆయన పరిచర్య చేసినట్లుగా మనకి బైబిల్ గ్రంథంలో లేఖన భాగములను బట్టి మనకు అర్థమవుతూ ఉన్నది. చరిత్ర ప్రకారం కూడా మనకి తెలుస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు మనం చదువుకున్న ఆ వచనములలో ఉన్న ఆ అధ్యాయం ఏదైతే ఉన్నదో, 5వ అధ్యాయం యోహాను సువార్తలో 1వ వచనములో యూదుల పండుగ ఒకటి వచ్చెను గనక, యూదుల పండుగ ఒకటి వచ్చింది అంటే యూదులు పండుగలు ఆచరించేవారు. వారికి అనుగ్రహింపబడిన పండుగలు ఏమిటంటే మెయిన్గా, ముఖ్యముగా 7 పండుగలు ఉంటాయి. లేవీకాండము 23వ అధ్యాయంలో అవి ఉంటాయి, తర్వాత చదువుకోండి. ఆ 7 పండుగలు యూదులు, ఇజ్రాయేలీయులు కంపల్సరీగా వారు ఆచరించాలి. అవి దేవుడు నియమించిన కట్టడ. అయితే ఒక పండగ వచ్చింది, అది ఏమిటో ఇక్కడ రాయబడి లేదు, కానీ యూదుల పండగ ఒకటి వచ్చింది. ఆ పండగకు యెరూషలేముకు చాలా మంది యూదులు వెళతారు. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ పండగకు వెళ్ళారు. ఎందుకంటే ఆయన యూదా గోత్రంలో జన్మించారు, ఇజ్రాయేలు ఆ యొక్క దేశంలో ఆయన జన్మించారు కనుక ఆయన కూడా ధర్మశాస్త్రమును ఆయన ఆచరించాలి, నెరవేర్చాలి కనుక అందులో భాగముగానే ఆయన యెరూషలేముకు వెళ్ళారు. అయితే యెరూషలేముకు వెళ్ళిన తర్వాత కొన్ని వచనాలు జస్ట్ పైపైన చూసుకుంటే మన అంశంలోకి వెళ్ళిపోతాం. 2వ వచనం చూడండి. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. గొర్రెల ద్వారం ఉన్నది. ఎందుకంటే యెరూషలేములో అక్కడ ప్రవేశం దగ్గర ద్వారములు ఉంటాయి. మనకి ఈ ద్వారములు ఇవన్నీ ఎక్కడ కనబడతాయి అంటే నెహెమ్యా పుస్తకంలో కనబడతాయి. గొర్రెల ద్వారం అని ఇంకా కొన్ని పేర్లు ఉంటాయి. ద్వారము, ఒక్కొక్క ద్వారంకి ఒక్కొక్క పేరు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళిన ఆ ద్వారం ఏమిటంటే గొర్రెల ద్వారం. ఆ ద్వారం పేరే గొర్రెల ద్వారం. అయితే గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా అనబడిన ఒక కోనేరు ఉన్నది. అక్కడ కోనేరు ఉన్నది. మనకి చదువుతుండగానే అర్థమవుతుంది కాబట్టి నేను చెప్పట్లేదు, మనకు సమయం సరిపోదు. చూడండి, కోనేరు కలదు, దాని పేరు బేతెస్దా. హెబ్రీ భాషలో దాని పేరు బేతెస్దా. మనం బెతెస్దా అని చెప్తాం, బేతెస్దా అసలు దాని పేరు.
అయితే 5 మంటపములు కలవు దానికి. 5 మంటపాలు ఉన్నాయి దానికి, కిందకి దిగడానికి వీలుగా. అయితే ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. కొన్ని సమయములలో దేవదూత కోనేటిలో దిగుతుందంట, దిగి నీళ్లు కదిలించుట కలదు. కోనేటిలోనికి, ఆ బేతెస్తా కోనేటిలోనికి దేవదూత ఒకరు వచ్చి ఆ నీళ్లు కదిలించడం జరుగుతుందంట. అది పూర్వకాలం నుండి జరుగుతున్న విషయం అనుకుంటా. అయితే రెండో విషయం ఏమిటంటే, దేవదూత వారికి కంటికి కనబడకపోయినా అక్కడ ఆ కదలిక అనేది వారు చూచి ఉండవచ్చు. నా మాట మీకు అర్థమైందా? మరి దేవదూత అని ఎలా అర్థమైందయ్యా అంటే, దేవదూతలు దేవుని పరిచర్య చేసేవారిగా పాత నిబంధనలో ఉన్నారు కనుక దానిని బట్టి వారు దేవదూత అని వారు ఫిక్స్ అయి ఉండొచ్చు. అయితే దేవదూత కోనేటిలోనికి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను వాడు బాగుపడును గనక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ ఆ రోగులు అని మెన్షన్ చేస్తూ ఆ రోగములు కలిగిన వారి పేర్లు చెబుతూ ఉన్నాడు. గుడ్డివారు ఉన్నారంట, కుంటివారు ఉన్నారంట, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారంట. ఎక్కడ? ఆ కోనేటి దగ్గర, బేతెస్తా కోనేటి దగ్గర 5 మండపములు ఆ యొక్క మెట్ల దగ్గర అక్కడ పడి ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ నీళ్లు కదిలింపబడతాయో వెంటనే ఎవరైతే మొదట ఆ నీటిలోనికి వెళతారో, ఆ నీటిని తాకుతారో, ఆ నీటిలోనికి దిగుతారో వారికి వెంటనే స్వస్థత కలుగుతుంది. అది రియల్, నిజం. అందుకనే చాలా మంది రోగులు అక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఆ పైన రాయబడిన మాట మీరు చూడండి, ఆయా సమయములకు, అంటే ఏ సమయమో తెలియదు, ఆయా సమయములకు దేవుడు డిసైడ్ చేసిన సమయమునకు ఒక దేవదూత అక్కడికి రావటం, దేవదూత కంటికి కనబడకపోయినా అక్కడ ఒక కదలిక, ఒక కార్యం అక్కడ జరగటాన్ని బట్టి వెంటనే ఆ నీళ్లు కదిలింపబడటాన్ని బట్టి వారు గుర్తెరిగి గ్రహించి, అంటే ఆ సమయాలను వారు చూస్తూ ఉన్నారు. వారు పర్టికులర్ గా ఆ బెతెస్తా కోనేరుని పరిశీలిస్తా ఉన్నారు. ఎప్పుడు ఆ నీళ్లు కదిలింపబడతాయో వెంటనే అందులోకి వెళ్ళిపోవాలి, ఆ వ్యక్తులకు ఆ రోగముల నుంచి వారు విడుదల పొందుకోవాలని ఆశ, ఆలోచన, తపన, తృష్ణ, కోరిక, వాంఛ కలిగిన వారుగా వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారికి స్వస్థపడాలని ఆశ ఉన్నది, వారికి బాగు చేసుకోవాలి, వారి శరీరాన్ని, వారి జీవితాన్ని బాగు చేసుకోవాలని ఒక ఆశ, ఒక ఆలోచన వారికి ఉన్నది. అందుకే గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారంట. ఏ టైంలో ఆ నీళ్లు కదిలింపబడతాయో తెలియదు, ఏ టైంలో దేవుడు దూతను పంపుతాడో తెలియదు. ఆ దూత కంటికి కనపడకపోవచ్చు, కనపడదు, మ్యాక్సిమం కనపడదు. అయితే ఆ నీళ్లు కదిలింపబడటమే వాళ్ళకి ఒక సూచన. ఆ సూచన వాళ్ళకి అర్థమైపోయి వెంటనే వెళ్ళిపోయా నీటిలో పడిపోవటమో, లేకపోతే వెంటనే దేక్కుంటా వెళ్ళో, నడుచుకుంటా వెళ్ళో, పరిగెత్తుకుంటా వెళ్ళో, అందరికన్నా ముందు ఎవరైతే ఆ నీటిలోకి వెళ్ళి తాగుతారో వెంటనే స్వస్థత కలుగుతుంది. అది ఎప్పటి నుంచో జరుగుతున్న, పూర్వకాలం నుంచి జరుగుతున్న విషయము, లేకపోతే అదొక ప్రక్రియ. దేవుడు అక్కడ అద్భుతం జరిగిస్తున్నాడు అనే ఒక ఆలోచన ప్రజల్లోకి వెళ్ళింది. నిజంగానే జరుగుతూ ఉండవచ్చు, ఇంకా చెప్పాలంటే జరుగుతున్నా. ఎందుకంటే వాక్యంలో వ్రాయబడి ఉన్నది కనుక. వాక్యంలో వ్రాయబడి ఉన్నదంటే అది నమ్మేయచ్చు మనము, ఎందుకంటే వాక్యమే ఫైనల్ అథారిటీ కనుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ కోనేటిలోనికి దిగిన వారు వెంటనే ఎవరైతే మొదట దిగుతారో వారికి స్వస్థత. అంటే మొదట దిగిన వారికి స్వస్థత, తర్వాత దిగిన వారికి లేదు. అంటే ఎవరైతే అగ్రెసివ్గా, ఎవరైతే వారు స్వస్థపడాలని చాలా ఒక బలమైన ఒక కోరిక వారి మనసులో ఉంటుందో వెంటనే వారు వెళ్ళిపోతారు ఆ నీటిలోనికి, స్వస్థత పొందేస్తున్నారు. తర్వాత వెళ్ళిన వారికి స్వస్థత ఉండట్లేదు. అందుని బట్టి ఆ లేఖనాలు అలా రాయించాడు దేవుడు. అది ఎరిగిన ప్రజలు, అది ఎరిగిన యూదులు, అది ఎరిగిన ఇశ్రాయేలీలు ఎవరైతే వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో, రోగులుగా ఉన్నారో వారు స్వస్థపడాలని వారి కోరిక. అలాగే వారి కుటుంబస్తులు కూడా వారిని తీసుకుని వచ్చి అక్కడ పెట్టి ఉండవచ్చు. ఎందుకంటే వారు బాగవ్వాలని. వారు బాగైతే వాళ్ళ జీవితాలు బాగోతే వారి ద్వారా కుటుంబాలకున్న భారం తగ్గిపోద్ది, వారికున్న భారం తగ్గిపోతుంది కనుక అందును బట్టి ఆ బిడ్డలు స్వస్థపడాలి, ఆ వ్యక్తులు స్వస్థపడాలని కుటుంబస్తులు కూడా ఆశ, ఆలోచన కలిగి వారిని తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టి ఉండి ఉంటారు. ఎందుకంటే అక్కడ ఎంతమంది ఉన్నారంట, ఎంతమంది లెక్కలేదు కానీ గుంపులుగా ఉన్నారంట. చాలా మంది ఉన్నారు. ఒక 10 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, ఇంకా చెప్పాలంటే 1000 మంది కూడా ఉండి ఉండవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
గమనించండి బిడ్డలారా, ఆ స్వస్థత, జాగ్రత్తగా వినండి, ఆ స్వస్థత యూదులకు మాత్రమే అని దేవుడు చెప్పలేదు. అందును బట్టి ఇప్పుడు ఒకరికి ఒక విషయం తెలిస్తే వారి బంధువులకు చెబుతారు, వారి బంధువులు వారి బంధువులకు చెప్తారు, అలా 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 గ్రామాలు ప్రాగుతాయి కనుక అట్టి రీతిగా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా ఇది విని స్వస్థపడాలని అక్కడికి కూడా వచ్చి ఉండి ఉంటారు. అలాగ కూడా అనేక మంది వ్యాధిగ్రస్తులు, అనేక మంది రోగగ్రస్తులు, అనేక మంది భయంకరమైన వ్యక్తులు, లేకపోతే గ్రుడ్డి తనంలో ఉన్నవారు, కుంటితనంలో పరిస్థితుల్లో ఉన్నవారు, వారు బాగుపడాలి, స్వస్థపడాలి అని అక్కడికి వచ్చి ఉంటారు. వారి కుటుంబస్తులు వారిని అక్కడికి తెచ్చి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు అక్కడ గుంపులు గుంపులుగా పడి ఉన్నారంట. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండేను. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడంట. ఎప్పటి నుంచి ఉన్నాడంటే సీనియర్ మోస్ట్ పర్సన్, 38 ఏండ్ల నుండి ఉన్నాడంట. వ్యాధి గల యొక్క మనిషి, అదేం వ్యాధో తెలియదు కానీ వ్యాధి మొత్తం మీద. అదేం వ్యాధియో దేవుడు కూడా వ్రాయించలేదు. సరే, ఇక్కడ మనం కొన్ని నిమిషములు ఆగుదాం, మనం ఆలోచన చేసి కొన్ని విషయాలు ధ్యానం చేసుకుని ముగించుకుందాం. 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. చాలా మంది వస్తున్నారు, ఆ నీళ్లు కదిలింపబడటాన్ని బట్టి స్వస్థత పొందుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆయా సమయంలో దేవదూత వస్తుంది, నీళ్లు కదిలిస్తున్నా ఉన్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు ఎవరైతే ముందు ఉన్నారో, ఎవరైతే ముందు వెళుతున్నారో వారు నీటిని తాగుతున్నారో, నీటిలోకి దూకుతున్నారో, వారికి స్వస్థతలు వచ్చేస్తున్నాయి. అంతా బాగుంది, అద్భుతంగా ఉంది. కానీ 38 సంవత్సరాలుగా, అంటే 38 సంవత్సరాలుగా అతడు ఆ మెట్ల మీద, మంటపము దగ్గర లేదా ఆ కోనేటి దగ్గర పడి ఉన్నాడంట. 38 years అతను అలాగే ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ కదలలేదు. అతను అలాగే ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ ఆ నీటిని తాగడానికి అతనికి సామర్థ్యం లేదు, శక్తి లేదు, అసలు అక్కడి నుంచి కదలడానికే లేని పరిస్థితులు అతను ఉన్నాడు. అందుకే ప్రభు కిందేమన్నాడంటే నీ పొరుపెత్తుకుని అని అన్నాడు. ఆ మాట చదువుకున్నాం కదా. యేసు నీవు లేచి నీ పొరుపెత్తుకుని నడవమని అంటే ఒక రకంగా పక్షవాతం వ్యాధి అయ్యి ఉండవచ్చు, లేదా మొత్తం మీద అతను కదలలేని స్థితిలో అయితే ఉన్నాడు. పొరుపుతో పాటే అతను తీసుకొచ్చి పెట్టేసి వెళ్ళిపోయి ఉంటారు కుటుంబ సభ్యులు. వీడు భూమికి భారము, మాకు భారమేరా బాబు, ఎందుకు వీడు బతికినా వ్యర్థమే, ఎందుకురా బాబు అని అక్కడ పాడేసి వెళ్ళిపోయారేమో. మరి ఏం తిన్నాడు, ఏమి తాగాడు, ఎవరైనా అక్కడికి వచ్చి ఏమన్నా పాడేస్తే ఆనాడు ధనవంతుడు లాజర్ కథలో లాజర్ గేటు బయట ఆ రొట్టె ముక్కలు ఏరుకున్నట్లుగా ఆళ్ళవేలో పడేసినవి ఏరుకుని తిన్నాడో, మనది బేతెస్తా కోనేరు కనుక దేవదూత వచ్చే స్థలము కనుక కొంతమంది అతిభక్తి కలిగిన వారు ఏం చేస్తారంటే అక్కడికి వచ్చి వాటిని వీటిని అందులో పడేసి వాళ్ళు ఏదో భక్తి చేస్తారని అనుకుంటారు. కాబట్టి అట్టి రీతిగా పడవేసిన వాటిని తీసుకుని తినేవాడో, మరి ఎలా బ్రతికాడో 38 సంవత్సరాలు బతికేశాడు. వాళ్ళ కుటుంబ సభ్యులే ప్రతిరోజు క్యారేజీ పట్టుకొచ్చి ఇచ్చేసేవారు, వెళ్ళేవారేమో, లేకపోతే వచ్చి తినిపించేసి వెళ్ళేవారేమో. ఏనాడైనా వీడు స్వస్థపరచబడకపోతాడా, వీడు స్వస్థపడితే వీడి జీవితం బాగోతుంది, మాకు ఉపయోగపడతాడని వాళ్ళు కూడా ఎదురు చూసి ఉన్నారేమో. మొత్తం మీద చాలా కారణాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఆ వ్యక్తి మాత్రం 38 సంవత్సరాలుగా అలాగే పడి ఉన్నాడండి. అది చాలా కష్టమైన విషయం. ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్లకుండా ఒక చోటే స్థిరంగా అలా ఉండిపోవటం అనేది చాలా విచిత్రం, చాలా బాధాకరం. అది ఒక రకంగా అగోచరం అది. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా ఒకే రోజులో చాలా ప్రదేశాలకు వెళ్ళే వ్యక్తులుగా మనం ఉంటాం. మన పనుల నిమిత్తం, మన అవసరాల నిమిత్తం, అది ఏదైనా కావచ్చు. స్కూల్కి వెళ్ళేవాళ్ళు స్కూల్కి, లేకపోతే కాలేజీకి వెళ్ళేవాళ్ళు కాలేజీకి, లేకపోతే ఇప్పుడు వాక్యం చెప్పడానికి నేను ఇక్కడ మందిరానికి వచ్చారు, లేకపోతే ఏదైనా ఆటలు ఆడుకోవడానికి పిల్లలు ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చు, లేదా బండి మీద ఎక్కడికైనా పని మీద బయటికి వెళ్ళొచ్చు, కారు మీద. అలా ఒకే రోజులో మనం ఒక్కోసారి చాలా పనులు కలిగిన వ్యక్తులుగా మనం అటు ఇటు పరుగులు పెడతా ఉంటాం. కానీ ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 1 నెల కాదు, 10 నెలలు, సంవత్సరాలు కాదు, కానీ 38 సంవత్సరాలు అతను అలాగే పడి ఉన్నాడంటే అది చాలా విచిత్రమైన విషయం. మరి అప్పుడు దాకా అలాగే పడుకుని ఆ వస్తూ ఉన్న రోగులను, వాళ్ళని వీళ్ళని చూస్తూ పలకరిస్తూ కాలం గడిపేస్తూ ఉన్నాడు. స్వస్థత లేనివాడిగా ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, వ్యాధుల్లో ఉన్నాడు. ఒక రకంగా హింస లాంటి పరిస్థితి అది. భయంకరమైన రోగం కదండి. కొంతమంది అంటూ ఉంటారు కదా, పగోడికి కూడా ఈ వ్యాధి రాకూడదురా, మన శత్రువుకు కూడా ఈ రోగం రాకూడదురా అనే మాటలు మనం వింటూ ఉంటాం కదా. అయితే చాలా భయంకరమైన పరిస్థితుల్లో 38 సంవత్సరాలు సీనియర్ మోస్ట్ పర్సన్ ఆ రోగుల్లో మ్యాక్సిమం. ఎందుకంటే వాక్యంలో దేవుడు రాయించాడు, పెద్ద రోగం,
భయంకరమైన రోగం, కదలలేని రోగం, నీటిని తాకి స్వస్థత పొందలేని రోగం, తనను తాను స్వస్థపరుచుకోలేని రోగం, తనను తాను కాపాడుకోలేని భయంకరమైన పరిస్థితుల్లో ఆ రోగం అతన్ని బంధించి ఉంచేసింది. అయితే ఆ కోనేటిలోకి దిగితే అతనికి ఏమొస్తుందంటే స్వస్థత వచ్చేస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు కాదు, దేవదూత వచ్చి కదిలించాలి ఆయా సమయములకు. ఒకవేళ మనం ఆలోచన చేస్తే అతను అలాగే ఎదురు చూస్తూ ఉండగా అతని కళ్ళ ఎదురుగానే నీళ్లు కదిలింపబడినట్టుగా అనిపించి ఇతను వెంటనే దిగుదామన్నా కదులుదామన్నా కదలే స్థితిలో ఉంటే ఈలోపు వెంటనే ఎవడొకడు దూకేసి స్వస్థత పొందుకుని వెళ్ళిపోవటం. నెలకు ఒకసారి వచ్చేవాడో దేవదూత, సంవత్సరానికి ఒకసారి వచ్చేవాడో దేవదూత మనకు తెలియదు. ఆయా సమయములకు సమయం ఏదో తెలియదు, కానీ ఏదో ఒక సమయము, అది రాత్ర, మధ్యాహ్నమా, సాయంత్రమా, పగల, ఉదయమా, తెల్లారగట్ల, వేకుజామున, లేకపోతే అర్ధరాత్ర, మధ్యరాత్ర, ఏ రాత్రో, ఏ సమయమో, ఏ జామో, ఏ గడియో తెలియదు, కానీ దేవదూత అయితే వచ్చేవాడు అక్కడికి, నీటిని కదిలించేవాడు. అలా సమయములు, రోజులు గడిచిపోతా ఉన్నాయి, కానీ ఇతని జీవితంలో మార్పు లేదు. చాలా మంది జీవితములలో మార్పు లేని జీవితాలుగా వారి జీవితాలు మిగిలిపోతూ ఉన్నాయి. అది చేద్దాం, ఇది చేద్దాం, ఏదో చేద్దాం, ఓకే, లాభం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, దీవెన వస్తుంది, లేకపోతే ధనం వస్తుంది, లేకపోతే ఏదో గొప్ప కార్యములు జరుగుతాయి అని అనుకుంటూ రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. కానీ అలాగే ఆ 38 సంవత్సరాల ఆ వ్యక్తిలాగా అలా ఉండిపోయిన పరిస్థితుల్లో ఒకవేళ ఎవరైనా ఉన్నారేమో వాళ్ళకి ఒక శుభవార్త, అద్భుతమైన సువార్త ఏమిటంటే 38 సంవత్సరాలు గడిచిపోయాయి. అయితే అక్కడికి యేసు ప్రభు వచ్చాడు. సరే, యేసు ప్రభు రావడానికంటే ముందు కొన్ని మాటలు నేను చెప్పి అంశంలోనికి, వాక్యంలోనికి వెళ్తాను. గమనించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడికి 38, అంటే అతని ఏ వయసు, అక్కడ పడుకున్న వ్యక్తి, ఆ వ్యాధి కలిగిన వ్యక్తికి 38 సంవత్సరాలు, అంటే అతని వయసు 38 కాదు, అతనికి ఇంకా ఎక్కువ వయసే, కానీ అతను అన్ని సంవత్సరాలుగా ఉన్నాడు కదా. అక్కడికి యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు ఆ సమయానికి రాకపోతే కనుక ఇంకొక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, లేకపోతే ఇంకో 2-3 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, లేకపోతే 30 సంవత్సరాలు అలాగే ఉండిపోయేవాడు. ఇంకా చెప్పాలంటే అలాగే ఉండిపోయి చచ్చిపోయేవాడు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? 38 సంవత్సరాలుగా, 5వ వచనం చూడండి, 5వ అధ్యాయము 5వ వచనం యోహాను సువార్త, అక్కడ 38 ఏండ్ల నుండి అతనికి ఆల్రెడీ కొద్ది వయసు ఉంది, ఆ వయసు ప్లస్ 38 సంవత్సరాలు, అంటే ఇంచుమించు అతను ఏ 50యో ఏ 60యో దాటిన వ్యక్తి కూడా అయ్యి ఉండొచ్చు. అతను అలాగే ఉండిపోయి చచ్చిపోతుడేమో ఒకవేళ. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కానీ అతని ఆశ ఏమిటంటే ఆ నీటిలోనికి దిగాలి. అతని ఆశ ఏమిటంటే దేవదూత వచ్చినప్పుడే దిగాలి. అతని ఆశ ఏమిటంటే స్వస్థత పొందుకోవాలి. ఆశ అయితే ఉంది నాలో, అందుకోలేకున్నాను, నా చేయి పట్టుకో నా రక్షక, నా చేయి పట్టుకో నా యేసయ్యా అన్నట్టుంది అతని పరిస్థితి. ఒక భక్తుడు రాశాడు ఈ పాట, ఆశ అయితే ఉంది కానీ అందుకోలేకున్నాను. అయితే ఇతనికి ఆశ ఉన్నది. ఎప్పటి నుంచి ఉంది ఆశ? 38 సంవత్సరాల ఆశ. మా చిన్నప్పుడు ఒక పాట వచ్చేది అడ్వర్టైజ్మెంట్లో. అప్పుడు నేను టీవీ చూడలేదులేండి, చిన్నప్పుడు చూసినప్పుడు, చిన్ని ఆశ చిన్నవాడి ఆశ అని ఒక పాట వచ్చేది. అలాగా ఇక్కడ ఈ 38 పెద్దవాడి ఆశ. ఇది చిన్నవాడి ఆశ కాదు, చిన్న ఆశ కాదు, పెద్ద ఆశ. పెద్దవాడి ఆశ ఏమిటంటే స్వస్థపడాలని ఆశ. ఆశ ఉంది కానీ అక్కడ కార్యము జరగలేని పరిస్థితులు అతని జీవితంలో ఉన్నాయి. ఈనాడు చాలా మంది జీవితంలో కూడా ఆశ ఉన్నది,
ఎంతో ఎత్తుకు ఎదగాలని, అభివృద్ధి చెందాలని, ఆశీర్వదింపబడాలని, స్వస్థత పొందుకోవాలని, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలని ఆశ ఉన్నది కానీ అందుకోలేకపోతున్నారు. ఆశ ఉన్నది కానీ కదలలేకపోతున్నారు. ఈ 38 సంవత్సరాల వ్యక్తి వలె వారి జీవితంలో అలాగే కదలకుండా ఉండిపోయిన పరిస్థితుల్లో ఉన్న ప్రజలు, ఉన్న యవనస్తులు, ఉన్న మనుష్యులు, ఉన్న వృద్ధులు, పెద్దవాళ్ళు, ఆడవారు లేకపోలేదు. వారిని కదిలించి ఏమిటమ్మా నీ కోరిక, ఏమిటమ్మా నీ ఆశ అంటే వారు చెబుతారు, చాలా గొప్ప గొప్ప విషయాలు చెబుతారు. ఫలానా అది అవ్వాలండి, ఫలానా ఇది అవ్వాలండి, ఏదో చేద్దాం అనుకున్నానండి, నేను ఐఏఎస్ అవుదాం అనుకున్నానండి, కలెక్టర్ అవుదాం అనుకున్నానండి, మా జిల్లాకి ఒక హెడ్ అవుదాం అనుకున్నానండి, పిఎం అవుదాం అనుకున్నానండి, ప్రెసిడెంట్ అవుదాం అనుకున్నానండి, లేకపోతే ఈ భయంకరమైన పరిస్థితి ఉందండి, ఈ పరిస్థితి నుంచి విడుదల పొందాలనుకున్నానండి, 10 సంవత్సరాలు అయిపోయిందండి, 15 సంవత్సరాలు అయిపోయింది, కానీ ఈ పరిస్థితి నుంచి విడుదల పొందలేకపోతున్నాను, లేకపోతే తాగుబోతు తరం ఉందండి, నా భర్త తెగ తాగుతున్నాడండి, రాత్రి వచ్చి అక్కడేమో ఆ మందు కొడితే ఇక్కడ రాత్రి వచ్చి నన్ను కొట్టేవాడండి, భయంకరమైన పరిస్థితి అండి, ఆడు తాగు నుంచి విడుదల పొందట్లేదు, కానీ నాకు ఈ పరిస్థితి మారట్లేదు. ఆడికి సంతోషమేమో, నాకు ఇక్కడ మూలుగులే, బాధే, వేదనే. లేకపోతే భార్య మారట్లేదండి, భర్త గోడు, భర్త బాధ, భర్త వేదన, భార్యలు మారట్లేదండి, నా భార్య నన్ను చాలా ఇబ్బంది పెడుతుందండి, నన్ను కొడుతుందండి, రాచి రంపాలు పెడుతుందండి, పొద్దున్నే వెళ్ళిపోతుందండి బయటికి, ఏదో పని ఉన్నదానిలా కానీ మళ్ళీ రాత్రికి వస్తుందండి, ఏంటో అర్థం కావట్లేదు, నా బ్రతికి అర్థం కావట్లేదు, నా పిల్లల పరిస్థితి అర్థం కావట్లేదు. చాలా సంవత్సరాలుగా ఈ బాధ అండి, చాలా సంవత్సరాలుగా ఈ వేదన అండి. నా పిల్లలు చదువుకుంటారని పంపిస్తా ఉంటే వాళ్ళు ఏదో చదవనట్టు సాలను మార్కులతో ఇబ్బందికరమైన జీవితాలతో వారు ఉంటూ ఉన్నారండి. వారిలో మార్పు కలగట్లేదండి. వారు చదువులో ఎదుగుదల లేని వారిగా ఉండిపోతున్నారండి. లేకపోతే ఫలానా అప్పులు, ఫలానా పరిస్థితులు చాలా సంవత్సరాలుగా ఇవన్నీ పట్టి పీడిస్తున్నాయండి, చాలా ఇబ్బందికరంగా ఉంటున్నానండి. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇలా రకరకాల వ్యాధులతో కూడిన పరిస్థితులు, నా మాట అంటే పరిస్థితులే వ్యాధులకు సూచనగా ఉన్నాయి. ఇతనికైతే శారీరక వ్యాధి, ఇప్పుడు నేను చెప్పిన ఆ మాటలు, ఆ విషయాలు మానసిక వ్యాధి. నా మాటలు మీకు అర్థమయ్యాయా? ఇతను 38 సంవత్సరాలుగా పడి ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పిన మాటలు విన్న బిడ్డలు జీవితాలలో వారు ఎన్ని సంవత్సరాలుగా పడి ఉన్నారో, వారు ఎన్ని సంవత్సరాలుగా కదలలేని వారిగా ఉన్నారో, వారు ఎన్ని సంవత్సరాలుగా స్వస్థత లేని వారిగా ఉన్నారో, వారు ఎన్ని సంవత్సరాలుగా ఏదేదో చేద్దామని ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయిన వారిగా ఉన్నారు. మనం గమనించాలి, గ్రహించాలి, పట్టించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి బిడ్డలారా, ఆ మంటపము దగ్గరే ఉంటున్నాడు, లేదా కోనేటి దగ్గరే ఉంటున్నాడు. ఆ కోనేటికి 5 మంటపాలు ఉన్నాయి కదా. గొప్ప విచిత్రం ఏమిటంటే ఈ అధ్యాయమే 5వ అధ్యాయము, అక్కడున్న కోనేరుకు 5 మంటపాలు ఉన్నాయి. మనం చదువుకున్న వచనం కూడా 5వ వచనమే. అందులో అతనుకున్న రోగము 38 సంవత్సరాల నుంచి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మీకు విషయం చెప్పను, ఒక అద్భుతమైన విషయం. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద జీవించింది 33.5 సంవత్సరాలే. అంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందు నుంచి అతడు అక్కడ ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు 32వ ఏట 33వ ఏట అక్కడికి వచ్చి ఉంటాడు. ఎందుకంటే చివరి 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశారు. 32వ ఏట 33వ ఏట అక్కడికి వచ్చి ఉండొచ్చు. అంటే యేసు ప్రభు కన్నా సీనియర్. అతనుకున్న వ్యాధి వయసులో, అంటే భూమి మీద ఉన్న వయసులో 38 ఇయర్స్ అతను చాలా వేదన అనుభవిస్తున్నాడు, కానీ స్వస్థత లేదు. అయితే అప్పుడు ఏం జరిగిందయ్యా అంటే 6వ వచనం చూడండి. యేసు వాడు పడి ఉండుట చూచి, యేసు వాడు పడి, వాడే కనపడ్డాడా? గుంపులుగా ఉన్నారు కదా, ఎవరు కనపడలేదా? యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వచ్చాడండి, గొర్రెల ద్వారం ఉన్న మండపం దగ్గరికి, లేకపోతే 5 మండపాలు కలిగిన కోనేటి దగ్గరికి. అక్కడికి వచ్చి అక్కడ చాలా గుంపులుగా పడి ఉన్నారు కదా. కానీ యేసుక్రీస్తు ప్రభు అంట ఆ వచనంలో మీరు గమనించండి, యేసు వాడు పడి ఉండుట చూచి, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా. ఏంటంట? వాడు పడి ఉండుట చూచారంటే యేసు ప్రభు, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగారంటే యేసు ప్రభు. చివరిగా ఆయన అడిగిన మాట ఏమిటంటే స్వస్థపడగోరుచున్నావా. ఈ 3 విషయాలు మనం పట్టుకుందాం.
ఇక్కడ 3 వచనాలు నేను చదివాను. ఇంచుమించు ఆ 3 వచనాలు మనం త్వరితముగా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 6వ వచనంలో యేసు వాడు పడి ఉండుట చూచి, ఏంటి వాడే చూచాడంటే యేసు ప్రభు. ఇప్పుడు చాలా మంది గుంపులు గుంపులుగా ఉన్నారు. గుంపులు గుంపులుగా ఉంటే మనకి ఎవరు కనబడతారు? గుంపులు కనబడతాయి కదా. ఇప్పుడు ఒక ఈగల గుంపు, చీమల గుంపు ఏదో ఇక్కడికి వచ్చింది అనుకోండి, మనకు ఆల్మోస్ట్ మన కళ్ళెదురుగా అవన్నీ కనబడతాయి కదా. ఇప్పుడు ఒక 100 మంది, ఒక 200 మంది మన ఎదురుగా వచ్చారనుకోండి, వాళ్ళందరూ మన కంటికి కనబడతారు కదా. అయితే యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఆల్రెడీ గుంపులు గుంపులుగా ఉన్న వారిని చూచినప్పటికీ, కానీ వాక్యంలో ఏం రాయబడిందయ్యా అంటే, యేసు వాడు పడి ఉండుట చూచి, వాడు పడి ఉండుట, వాడే కనబడ్డాడా అంటే ఇక్కడ విషయం ఏమిటంటే, వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఆశ కలిగి ఉన్నాడు, స్వస్థపడాలని కోరిక అతనికి ఉన్నది. కానీ అక్కడి నుంచి కదలలేని పరిస్థితి, ఎవడో సహాయము చేయలేని పరిస్థితి. ఆ మాట కూడా కింద చెబుతాడు, చదువుతాను తర్వాత. ఎవడో సహాయము చేయలేని పరిస్థితి అంటే ఎవరో వచ్చి సహాయము చేయాలి అని ఒక ఆశ అయితే అతనికి ఉన్నది. అయితే అక్కడికి ఎవరు వచ్చారయ్యా అంటే, అన్ని సహాయాల కంటే మించిన సహాయము చేయగలిగిన వాడు అక్కడికి వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలిగినగా. అన్ని సహాయాల కంటే మించిన సహాయము యేసుక్రీస్తు చేసే సహాయము. ఆయన సహాయము చేస్తే ఆ సహాయము ఎన్నటెన్నటికీ ఉంటది. అది శాశ్వతమైన సహాయము ఆయన చేస్తాడు. అయితే లేట్ అవ్వచ్చేమో కానీ అద్భుతముగా ఉంటది అది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ వ్యక్తి 38 ఏళ్ల నుండి అలా పడి ఉన్నాడు కదా. యేసు వాడు పడి ఉండుట చూచి అని అంటున్నాడు అనే వచనంలో మనకు కనబడింది. పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. వాడే ఎందుకు కనపడ్డాడు? మిగిలినంతమంది రోగులు ఉన్నారు కదా. మిగిలినంతమంది రోగులు ఉన్నప్పుడు వాడే ఎందుకు కనపడ్డాడు? కొంతమంది అతను తెలియక ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఎవరైనా ఒక సేవకుడు స్వస్థత అద్భుత కార్యాలు చేస్తూ ఉంటే దేవుని ఆత్మ సహాయముతో, అవి నిజం కాదండి, అవి ఫేక్ అండి, అవి ఏవో కల్లుబలు కబుర్లండి, వాళ్ళు అలా కవరింగ్లు చేస్తారండి, యేసు ప్రభు దేవుడు అని చెప్పడానికి వాళ్ళు ఏదో అలా చెప్తా ఉంటారండి, అంతేనండి అన్నట్లుగా కొంతమంది అనుకుంటూ ఉంటున్నారు, లేదా అనుకుంటారు. అయితే విషయం ఏమిటంటే, అక్కడ కొంతమంది ఆపోజిట్ గా మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే, అయితే నాకు తెలిసిన వాళ్ళు ఒక 100 మంది 200 మంది ఉన్నారు, గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, కాళ్ళు లేనోళ్ళు, చేతులు లేనోళ్ళు, వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తాం, వాళ్ళందరినీ మీరు బాగు చేసేయాలా అన్నట్లుగా వితండవాదం కూడా చేస్తూ ఉంటారు. ఇంతకుముందు ఏం చెప్పిన ఆ గుంపు, ఈ వితండవాదం చేసే గుంపు కూడా, ఆ 2 గుంపులు ఒకే గుంపు లాంటి గుంపు. వారికి అసలు విషయం తెలియదు, అర్థము కాలేదు వాళ్ళకి. యేసు ప్రభు ఆ బెతస్దా కోనేరు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గుంపులుగా పడిన వారిని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి, నువ్వు బాగుపడు అనుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. పనిగట్టుకున్న ఆ వ్యక్తిని ఎందుకు చూశాడు యేసు ప్రభు? అర్థమైందా మీకు? గుర్తుపెట్టుకోండి, సేవకులముగా మేము ప్రార్థనలు చేస్తాము, సేవకులముగా మేము చేయాల్సింది మేము చేస్తాము. స్వస్థపరిచే ఆ కార్యము దేవుడే చేస్తాడు, దేవుడు మాత్రమే చెయ్యగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఎలా రావాలంటే ఆశతో రావాలి, ఆయన చేస్తాడు అని విశ్వాసంతో రావాలి. అంతే తప్ప సేవకులనేదో చేద్దాము, సేవకులనేదో అనేద్దాము అనే వెర్రి ఆలోచనతో ఎవరో రావద్దు. ఎందుకంటే మీరే అబాసు పాలవుతారు. ఉన్నది పోయే డాష్ పోయే అన్నట్టుగా ఉంటది పరిస్థితి. నిజం. సాధు సుందర్ సింగ్ అనే ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు పరిచయం చేస్తా ఉంటే 2 దొంగలంట అతను ఏదోలాగా ఇబ్బంది పరచాలి, బాధపరచాలి, లేకపోతే అతని దగ్గర ఉన్న డబ్బు కాజేయాలని ఒక ప్లాన్ వేశారంట. ఏం ప్లాను? 2 ఉన్నారు కాబట్టి, ఒకడు నేను పడిపోయినట్టుగా నటింతాను, నువ్వు యాక్ట్ చెయ్యి అని వాళ్ళు మాట్లాడుకుని అతను పడిపోయినట్టుగా ఉన్నాడు. అక్కడ అతను కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు.
బాధపడుతున్నట్టుగా ఉన్నాడు. అటుగా సాధు సుందర్ సింగ్ గారు రావటం గమనించిన వీరు ఆ దారిలో ఈ ప్లాన్ వేస్తే, సాధు సుందర్ సింగ్ గారు దైవజనుడు, అద్భుతమైన వ్యక్తి, ప్రవక్త, దేవుని గొప్ప గుణ లక్షణాలు కలిగిన సేవకుడు. ఆయన అటుగా వస్తూ ఉండగా వారిని చూసి, అతను పడుతున్న బాధను చూసి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఏడుస్తూ అన్నాడంట, అయ్య బాబు ఇప్పుడే ఫిట్స్ వచ్చి పడిపోయాడండి, ఇతను ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లాలండి, అదండి ఇదండి ఏదేదో చెబితే, మరి ఇప్పుడు ఎలాగంటే ఏదో తీసుకెళ్తామండి అది అని చెప్తే అతని దగ్గర ఉన్న డబ్బులు తీసేసుకున్నారు. ఏదో మొత్తం మీద ఏదో వంక చెప్పి డబ్బులు అడిగితే ఆ డబ్బులు ఇచ్చాడు అతని దగ్గర అప్పట్లో ఉన్న ₹2 ఎంతో కాయిన్ ఉంటే అది కూడా ఇచ్చేసాడు. అతను ఒక అద్భుతమైన సేవకుడు. అతని దగ్గర ఉన్న కాయిన్, ఎందుకంటే ధనం అతని దగ్గర ఉంచుకునేవాడు కాదు, దేవుని కొరకు ప్రయాసపడుతూ వెళ్ళిపోయేవాడు. ఆ వచ్చిన డబ్బులని సేవకు వాడేసేవాడు ఆయన. ఆ డబ్బులు అక్కడ ఉన్న వ్యక్తికి ఇచ్చేసిన తర్వాత అతను ఎదరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే కాసేపటికి అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉన్నవాడు పరుగుని సాధు సుందర్ సింగ్ గారి దగ్గరికి వచ్చి, ఏమండి 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 అని చెప్పి కాళ్ళు పెట్టుకున్నాడు. యారా బాబు ఏంటి ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళకుండా నా దగ్గరకు వచ్చావంటే, ఏమండి ఇందాక నేను ఏడ్చిన మాట అదంతా అబద్ధం, అదంతా నాటకం, వాడు అలా ఫిట్స్ వచ్చింది అలా పడిపోయాడు అని చెప్పి నటించాలని చెప్పాడు. మీరు దయతో అతని కోసం ప్రార్థన చేయండి, మీరు దయతో మీరు కాపాడండి బాబా, ఎందుకంటే వాడు నిజంగా చచ్చిపోయాడు, వాడు చావు బతుకుల్లో నటిస్తాడు. ఆ నటనను బట్టి మీ దగ్గర డబ్బులు తీసుకోవాలని నేను ప్లాన్ వేసుకున్నాం. అయితే విషయం ఏమిటంటే ఆడు ప్లాన్ ఫలించింది అనుకున్నాం, నా ప్లాన్ ఫలించింది అనుకున్నాం, మీరు ఫెయిల్ అయ్యారు అనుకున్నాం. కాదు, మేము ఫెయిల్ అయ్యాం బాబు, మేము ఫెయిల్ అయ్యా బాబు, నీవు రావాలయ్యా బాబు, ప్రార్థన చేయాలయ్యా బాబు, నీ డబ్బులు తీసేసుకో. మీకు అర్థమవుతుందా? దైవజనులతో వెటకారాలొద్దు, దేవుడు తోలు తీసేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అటుక ఎక్కిస్తాడు మిమ్మల్ని, వెటకారాలు ఆడేవాడిని. గమనించండి బిడ్డలారా, భయపెట్టడానికి చెప్పట్ల, నిజాలు చెప్తున్నాను. వాస్తవాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు వాడు పడి ఉండటం చూచాడు, పర్టికులర్ గా ఆ వ్యక్తినే చూచాడు. అంటే ఎన్నో గుంపులు, అక్కడ చాలా మంది ప్రజలు గుంపులుగా ఉన్నప్పటికీ యేసుక్రీస్తు దృష్టి అతని మీదకి వెళ్ళింది. ఈనాడు ఈ లోకంలో చాలా మంది ప్రజలు ఉన్నారు, కానీ ఈ మైక్ శబ్దం ద్వారా నీకు సువార్త వినిపిస్తున్నాడు. ఈ మైక్ శబ్దం ద్వారా దేవుని గొప్ప గుణ లక్షణాలు, దేవుని వాక్యం నీకు వినబడుతూ ఉన్నది అంటే నీ మీద దేవుడి కను దృష్టి ఉన్నది, అది నువ్వు పట్టించుకో. నీ మీద దేవుడి దృష్టి ఉంచాడు కనుకనే నీవు ఈ మాటలు వినగలుగుతున్నావు. లేకపోతే ఎప్పుడో ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే వ్యక్తివేమో, లేకపోతే ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయే వ్యక్తివేమో. నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు. దేవుడు నిన్ను ఆనాడు ఆ వ్యక్తిని చూసినట్లుగా చూచి పట్టించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు ఆ వ్యక్తి అలాగే పడి ఉన్నాడు కదా, ఆ వ్యక్తి మీదకి యేసు ప్రభు దృష్టి వేలింది. ఒకటి, అతనికి ఆశ ఉన్నది స్వస్థపడాలని, కానీ అక్కడి నుంచి కదలలేని పరిస్థితి. అతనికి ఆశ ఉన్నది, ఎవరైనా వచ్చి సహాయం చేస్తే వెళ్ళి ఆ నీళ్లు కదిలించబడినప్పుడు ముట్టుకోవాలని, స్వస్థత పొందాలని, పరుగులు పెట్టాలని, అడుగులు వేయాలని, నడవాలని, అతని జీవితాన్ని సరి చేసుకోవాలి. కానీ ఆ ఆస్కారం కూడా లేదు. ఇలా చాలా కారణాలను బట్టి అతడు 38 ఏళ్లగా అలాగే ఉండిపోయాడు. ఎంతో మంది వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు, ఎంతో మంది వస్తున్నారు, బాగోతున్నారు, వెళ్తూ ఉన్నారు, కానీ అతని జీవితంలో, అతని శరీరంలో ఎటువంటి మార్పు లేదు. అప్పుడు అక్కడికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. అక్కడికి వచ్చి వాడు పడి ఉండడు చూచి, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనే చాలా మంది అదే స్థితిలో ఉండిపోతున్నారు. ఎదుగుదల లేకుండా అదే స్థితిలో ఉండిపోతున్నారు. ఆ స్థితిలోనే ఉన్నాడంట. అంటే ఎలాగ అతనిని అలా తీసుకొచ్చి పెట్టారో అదే స్థితిలో ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, యేసు ప్రభు ఎరిగి స్వస్థపడగోరుచున్నావా, స్వస్థత పొందుకుంటావా బాబు అని అడిగారు. స్వస్థపడగోరుచున్నావా అని అడగగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అతనికి ఏముందండి? ఆశ ఉన్నది, కానీ సహాయం చేసే నాదుడు లేడు. అతనికి ఆ శక్తి లేదు, సామర్థ్యము లేదు ఆ నీటిలోకి దిగి బాగవటానికి. కానీ ఇక్కడ ఈ రోగి అంటున్నాడు, అయ్యా యేసు ప్రభుతో, అయ్యా
నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకెవడో లేడయ్యా. ఈ గుంపులు గుంపులుగా ఉన్న వారికి ఎవడొకడు ఉన్నాడు, లేకపోతే వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు, కానీ నేను వెళ్ళలేకపోతున్నాను, నేను కదలేకపోతున్నాను, నాకు ఎవడూ లేడు. నేను వచ్చినంతలో నేను వెళ్ళి ఏదోలాగా దొల్లుకుంటా మెట్ల నుంచి దొల్లుకుంటా వెళ్ళిపోదాం అనుకున్నా సరే, నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని. 38 సంవత్సరాలకు అతని ఎక్స్పీరియన్స్ ఏమిటంటే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగోవటం చూస్తున్నాడు కానీ అతను బాగోవటం అతను చూడలేదు. అతని అనుభవం ఏమిటంటే, మైక్ పట్టుకెళ్ళి, ఏమండి మీ అనుభవం చెప్పండి, 38 సంవత్సరాలుగా మీరు ఈ మెట్ల మీద కదలకుండా మెదలకుండా ఈగలు వచ్చి వాళ్తా ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు కొద్దిగా కూడా కదలకుండా ఉన్నారు, ఏంటి మీ అనుభవం అంటే, ఏముందయ్యా అనుభవం, నా పక్కన వచ్చాడు సంవత్సరం ఉన్నాడు, ఆడికి అయిపోయింది స్వస్థత. ఈ పక్కన వచ్చాడు ఒకడికి కుంటోడు, ఈడు స్వస్థత అయిపోయింది. ఆ పక్కన వచ్చాడు నడ్డోడు, ఈ పక్కన వచ్చాడు ఎర్రోడు, ఆడు ఈడు వీడు ఆడు ఆమె ఈమె, వీళ్ళందరూ బాగైపోయారు. వాళ్ళందరినీ చూశాను కానీ నా జీవితంలో బాగులేదయ్యా, నా జీవితంలో బాగుపడటం అనేది ఇక ఉండదు అని అనేస్తాడు కూడా. ఎందుకంటే 38 ఇయర్స్ కదా, మరి ఏంటి అతని వ్యాధి వయస్సు 38 ఇయర్స్ కదా, ఇంకా అతని జీవితంలో బాగు ఉండదు, ఇంకా కృంగిపోయి ఉంటాడు, ఇంకా నా వల్ల అవ్వదు, ఇంకెవడూ లేడు, ఇంక ఇలాగే చచ్చిపోతాను అని కూడా ఉండొచ్చు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంత కృంగుదల్లోకి వెళ్ళిపోయాడు. అలాంటి వ్యక్తి మీదకి యేసు దృష్టి వెళ్ళింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బిడ్డలారా, ప్రేమతో యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమ రుచి ఎరిగిన ఆ ప్రేమతో నేను చెబుతూ ఉన్నాను, ఒకవేళ నువ్వు ఎటువంటి కృంగిదలలో ఉన్న వ్యక్తి పైన ఎన్నో సంవత్సరాలు అయిపోయిందండి, ఎన్నో నెలలు అయిపోయిందండి, పరిస్థితులు ఏమి బాగాలేదండి, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే ఉన్నాను, ఏదో అంటారు కదా, ఎక్కడ పాడేసిన గొంగలు ఎక్కడే అన్నట్లుగా అదే పరిస్థితిలో ఉన్నానండి, నా జీవితంలో, నా జాబులో, నా పరిస్థితుల్లో, నా కుటుంబంలో ఎటువంటి మార్పు లేదండి. మీరు చెబుతూ ఉండగా నాకు వినపడుతుందండి మైక్ శబ్దం ద్వారా 38 వ్యాధి కలిగిన 35 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతున్న ఆ వ్యక్తి ఆ మెట్ల దగ్గర, ఆ మంటపాల దగ్గర, ఎలాగైతే కోనేటి దగ్గర పడి ఉన్నాడో, ఇంచుమించు ఆ పరిస్థితిలోనే మా పరిస్థితులు కూడా ఉన్నాయండి. చాలా నెలలు అయిపోయినాయి, చాలా సంవత్సరాలు అయిపోయినాయి, కానీ మాలో ఎటువంటి ఎదుగుదల కార్యాలు చూసాము లేకపోతే చూడగలిగామనే ఆలోచన, లేకపోతే అట్టి పరిస్థితులు ఏమీ లేవండి అని ఒకవేళ అనుకుంటున్నారేమో. మీ అందరికీ ప్రేమపూర్వకంగా నేను తెలియజేస్తూ ఉన్న విషయం ఏమిటంటే, యేసువాడు పడి ఉండడం చూచి, అలాగే యేసు ప్రభు నిన్ను కూడా చూస్తున్నాడమ్మా, నిన్ను కూడా చూస్తున్నాడయ్యా. నువ్వేం చేయాలి? ఇక్కడైతే ఇతనికి వ్యాధి ఉంది కాబట్టి యేసు దగ్గరికి వెళ్ళాడు. నువ్వేం చేయాలంటే యేసు ప్రభు దగ్గరికి పరిగెట్టుకుంటా నువ్వురా. నీకు అర్థమైందా? ఇప్పుడు ఈ మాటల ద్వారా నీ దగ్గరికి యేసు ప్రభు వస్తున్నారు, నువ్వు ఈ మాటలను హృదయంలో పెట్టుకుని నీవు యేసు ప్రభు సన్నిధిలోనికి రా. ఈ కొండ మీద కట్టబడిన అద్భుతమైన ఈ అభిషిక్తుని దేవాలయంలోనికి రా. అభిషిక్తుడు ఇక్కడ ఉన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను బాగు చేస్తాడు, నీ జీవితాన్ని స్వస్థపరుస్తాడు. ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి పరిస్థితి అయినా బాగు చేయగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే నువ్వు ఆశతో రా, అయితే నీవు యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు అనే భరోసాతో రా, యేసుక్రీస్తు ప్రభు బాగు చేస్తాడనే విశ్వాసంతో రా యేసు ప్రభు సన్నిధికి. ఆయన నీకు సహాయము చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నా యొద్దకు వచ్చువారని నేను ఎంత మాత్రమూ త్రోసివేయను అన్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వస్తే ఆయన త్రోసివేయడు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ ప్రభు ఆయన. ఇప్పుడు ఒక రాజ్యానికి ఒక రాజు ఎలా ఉంటాడో, ఆ రాజ్యంలో ఉన్నవారు వారి విన్నపాలను రాజు దగ్గరికి ఎలా తీసుకుని వెళ్తారో, అలాగే ఇప్పుడు ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఎలా ఉంటాడో, లేకపోతే ఒక జిల్లాకు ఒక కలెక్టర్ ఎలా ఉంటాడో, లేకపోతే ఒక దేశానికి ఒక ప్రధానమంత్రి లేకపోతే ప్రెసిడెంట్ ఎలా ఉంటారో, ఈ విశ్వానికి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు. ఈ విశ్వానికి, విశ్వము ప్రపంచం అంటలేదు, అనేక ప్రపంచాలు కలిగినదే విశ్వము, అనేక గ్రహములు కలిగినదే విశ్వము. ఈ భూమి అనేది, ఈ ప్రపంచం అనేది ఒక గ్రహం మాత్రమే. వీటన్నిటిపైన సార్వభౌమాధికారము కలిగిన వాడు, సర్వాధికారము కలిగిన వాడు, పరలోకమందును భూమి మీదను నాకు అధికారము కలదని సెలవిచ్చిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు గనక నీ విన్నపములను యేసుక్రీస్తు దగ్గరకు తీసుకుని వస్తే
యేసుక్రీస్తు పాదాలు పట్టుకుంటే, యేసుక్రీస్తు ప్రభు వైపు నీవు చూస్తే, యేసుక్రీస్తు ప్రభు నీకు సహాయం చేయగలిగిన దేవుడై ఉన్నాడు. నీకు మాత్రమే కాదు, ఎవరికైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాగైనా సహాయం చేయగలిగిన వాడు ప్రభువు అయిన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. నేను చాలా అద్భుతమైన విశ్వాసముతో ఈ మాటలు చెబుతూ ఉన్నాను. యేసుక్రీస్తుకు అసాధ్యమైనది ఏదీ లేదు. యేసుక్రీస్తుకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఒకవేళ నీ భర్త విడిచిపెట్టి నిన్ను వెళ్ళిపోయాడేమో, నీ భార్య విడిచిపెట్టి నిన్ను వెళ్ళిపోయిందేమో, లేకపోతే నీ పిల్లలు నిన్ను వదిలేశారేమో, ఓ తల్లిదండ్రులారా, ఓ భార్యలారా, లేకపోతే భర్తలారా, మీ జీవితాలలో కూడా మీకు మనశ్శాంతి, ఆదరణ ఇచ్చి మీకు సహాయం చేయగలిగిన వాడు, మీ జీవితాలను మార్చగలిగిన వాడు, మీ జీవితంలో గొప్ప కార్యములు చేయగలిగిన వాడు ప్రభువు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే యేసుక్రీస్తే అందరికన్నా ఉన్నతుడు గనక, సర్వోన్నతుడు గనక. యేసుక్రీస్తే ఎవరికైనా సహాయము చేయగలిగిన వాడు. ఆయన చేసే సహాయము నిజమైనది. గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి బిడ్డలారా, సమయం లేదు, నేను త్వరగా ముగిస్తాను. స్వస్థపడగోరుచున్నావా అని అడిగారు యేసు ప్రభు. యేసు ప్రభు వారిని చూచారు. యేసు ప్రభు వారి పరిస్థితి అర్థం చేసుకున్నారు. బహుకాలం నుంచి ఉన్నాడు, ఆ స్థితిలోనే ఉన్నాడని. ఇప్పుడు యేసు ప్రభు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, స్వస్థపడగోరుచున్నావా? ఇప్పుడు నేను అడుగుతూ ఉన్నాను ఒక ప్రశ్న, నీ జీవితాన్ని బాగు చేసుకోవాలనుకుంటున్నావా? నీ శరీరాన్ని, లేకపోతే నీకున్న పరిస్థితులను మార్పు చెందించుకోవాలి, సరి చేసుకోవాలి, నీ జీవితం ఎదగాలి, అదే స్థితిలో ఉండకూడదు అని అనుకుంటున్నావా? లేదా నీ కుటుంబ పరిస్థితులు చక్కపరచబడాలి, నీ కుటుంబం కట్టబడాలి అని అనుకుంటున్నావా? ప్రభు అడుగుతున్నాడు, స్వస్థపడగోరుచున్నావా? నేను అడుగుతూ ఉన్నాను, యేసుక్రీస్తు నామములో బాగుపడాలనుకుంటున్నావా? ఓ యవనస్తుడా, ఓ యవన బిడా, నీ జీవితం ఇప్పటికే ఒకవేళ సిగరెట్లతోనూ, ఇంకా గుట్క, గంజాయి, వాటితో నీ శరీరాన్ని, నీ జీవితాన్ని ఒకవేళ పాడు చేసుకున్న వాడిగా, పాడు చేసుకున్న వ్యక్తిగా, లేకపోతే ముందని, బీరని, అదని, ఇదని ఇష్టం వచ్చినట్లుగా తాగి ఒళ్ళును పాడు చేసుకుని, శరీరాన్ని, జీవితాన్ని పాడు చేసుకున్న వ్యక్తిగా, లివర్ని ఖాళీ చేసుకున్న వ్యక్తిగా ఉంటున్నావా? ఒకవేళ యేసుక్రీస్తు నామములో నీకు పిలుపునిస్తూ ఉన్నాను, నీ జీవితాన్ని బాగు చేసుకోవాలనుకుంటున్నావా? ఈ మాటలు వింటున్న బిడ్డలారా గమనించండి. చాలా మంది పైకి చెప్పుకోరు కానీ లోపల కృంగిపోతూ ఉంటారు. పైకి నవ్వుతా కనబడతారు కానీ వారి హృదయ తలుపులు మనం తెరిచినట్లయితే, వారి మాటలు మనం వింటున్నప్పుడు మనకి చాలా వేదన, బాధ కలుగుతుంది. పైకి నవ్వుతా మాట్లాడతారు కానీ లోపల, ఇంట్లో, వారి కుటుంబంలో ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పరిస్థితులు. పాస్టర్ గారు అలా లేని వాళ్ళు ఎవరంటారండి? మీరు మరీని. అదే నేను చెప్పేది. నేను మరీని కాదు, నేను నిజమే చెప్తున్నాను. అలా లేని వాళ్ళు ఉండరు బాబు అని చెప్తున్నాను. అలా ఉన్నవారిని బాగు చేసేవాడు ఒక ఆయన ఉన్నాడని చెబుతున్నాను. అలా ఉన్నవారిని బాగు చేయగలిగిన ఒక ఆయన ఉన్నాడు. సంతోషము, శాంతి, నెమ్మది, సమాధానం, ఆదరణ, ఆనందము ఇవ్వగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నేను ప్రకటిస్తున్న సృష్టికర్త అయిన దేవుడు, ప్రభువు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్వస్థపడగోరుచున్నావా అని అడిగితే ఆ రోగి, ఆ వ్యాధి కలిగిన రోగి, ఆ పరిస్థితిలో ఉన్న వ్యక్తి అంటున్నాడు, అయ్యా, ఈ మాట పట్టుకొని ఏమన్నాడు? అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు, అటు దృష్టి అంతా దేని మీద ఉందంటే నీళ్లు కదిలింపబడాలి. ఒరే నాయనా, 38 సంవత్సరాలు ఇక్కడ పడున్నావు కదరా, ఇప్పుడు ఒక ఆయన వచ్చి స్వస్థపడగోరుచున్నావా అంటే, అవునయ్యా స్వస్థపడాలనుకున్నానయ్యా, బాగోవాలనుకున్నానయ్యా, నా జీవితం బాగుపడాలనుకున్నానయ్యా, అయ్యా సమాధానం లేదు, శాంతి లేదు. శాంతిని ఇస్తావా నువ్వు? సమాధానం ఇస్తావా? అయ్యో నాకు తెలిసిందయ్యా, అయ్యా అని ఆయనను, అయ్యా అంటే తండ్రి, అయ్యా అంటే తండ్రి అని పిలిచిన వాడు ఆ సమాధానం చెప్పాలి. కానీ అది చెప్పకుండా ఇంకేదో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నీళ్లు కదిలింపబడినప్పుడు నేను అక్కడ దిగడానికి నాకు సహాయం చేయడానికి ఎవడో లేడయ్యా, నిన్న అక్కడ ఎవడో ఇంటర్వ్యూ చేయట్లేదురా బాబు రోగి, 38 సంవత్సరాల నుంచి రోగిగా ఉన్న వ్యక్తి, నేను ఎవడో ఇంటర్వ్యూ చేయట్లేదు, వేసుపురం బయకట్టుకుని రాలేదు, స్వస్థపడాలనుకున్నావా?
నీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అన్నట్లుగా నేను ఇంటర్వ్యూ చేయడానికి రాలేదు అక్కడ యేసు ప్రభు. నువ్వు బాగా అవ్వాలనుకుంటున్నావా? ఈనాడు యేసు ప్రభు అదే అడుగుతున్నాడు. మీ జీవితాలను బాగు చేసుకోవాలనుకుంటున్నారా? ఈ తరుణం మించిపోకుండా ఆయన సన్నిధిలోనికి రండి, ఆయన సహాయము చేస్తాడు. ఆనాడు ఆ రోగి ఏమంటున్నాడంటే, కోనేటిలోకి దించుటకు నాకు ఎవడో లేడు కనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ఉద్యోగం అండి, ఉద్యోగానికి వెళ్తున్నానండి. ఇంటర్వ్యూలో నేను వెళ్ళి కూర్చున్నాక నాకంటే ముందు ఉంటున్నారండి. 9 మందికి అయిపోయిన తర్వాత అక్కడికి ఇంకా నెక్స్ట్ ఇంటర్వ్యూకి నేను లోనకి వెళ్ళాలి. ఆ తర్వాత నా ఇంటర్వ్యూ కూడా నన్ను అటెండ్ చేయనివ్వకుండా అక్కడ ఒక స్టాఫ్ లో ఉన్న ఒక వ్యక్తి వచ్చి, ఇంకా అక్కర్లేదండి వెళ్ళిపోయింది, 9 మంది సెలెక్ట్ అయిపోయారు, 9 జాబులే ఉన్నాయి, అందరూ 9 మంది సెలెక్ట్ అయిపోయారు, ఇంకా జాబులు ఖాళీ లేవు, మీరు వెళ్ళిపోండి, ఇంకో ఇంటర్వ్యూ చూసుకోండి, ఇంకో ఉద్యోగం చూసుకోండి అని చెప్తున్నాడండి. పెళ్లి సంబంధం అండి, పెళ్లి సంబంధం. ఇప్పటికి చాలా సంబంధాలకు వెళ్ళామండి, కానీ కరెక్ట్గా ఆ సంబంధం నచ్చింది, ఓకే అయిపోతున్న టైంలో ఏదో గొడవ వచ్చి పడి ఆ సంబంధం ఆగిపోవటం. ఇప్పుడు నా వయసు ఒక 35-40 వచ్చేసినాయండి, ఇంకా పెళ్లి కాలేదండి. సేమ్ ఆ వ్యాధి కలిగిన వ్యక్తికి ఉన్న పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో. చెప్తున్నాను బిడ్డలారా, గమనించండి. అలాగా కొన్ని కరెక్ట్గా ఏదోలాగా ఆ కార్యం పొందుకోవాలనుకోవటం, కరెక్ట్గా ఆ సమయానికే అది ఆగిపోవటం. అది ఉద్యోగమా, అది పెళ్ళా, లేకపోతే అది గృహ నిర్మాణమా, ఏదైనా కావచ్చు. పునాదులు వేస్తున్నాం, ఇల్లు కడదామని కరెక్ట్గా వెంటనే ఏదో జరిగి డబ్బులు రావటం ఆగిపోయిందండి. అవట్లేదండి, సహాయం చేసేవాళ్ళు లేరండి, ఇబ్బందిగా ఉంటుందండి, పరిస్థితి ఏం బాగలేదండి. గమనించండి బిడ్డలారా, ఇక్కడ ఆ వ్యక్తి కూడా అదే చెప్తున్నాడు. నన్ను దింపడానికి ఎవడో లేడండి. అయ్యో, ఆ నీళ్లు కదిలింపబడినప్పుడు నా పక్కనోడు, నా ఎదురుగా ఉన్నవాడు, ఆ పక్కనోడు, ఆ మూలోడు, వాడు వీడు దిగిపోతున్నారు, స్వస్థత పొందుకున్నారు. కానీ నా పరిస్థితి ఏమీ స్వస్థత పడేలాగా లేదండి. అయితే గమనించండి బిడ్డలారా, యేసు, ముగిస్తున్నాను, నీవు లేచి నీ పొరుపెత్తుకుని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పొరుపెత్తుకుని నడిచెను. వెంటనే వాడు స్వస్థత నొంది తన పొరుపెత్తుకుని నడిచెను. వెంటనే స్వస్థత పొందేశాడంట. ఎందుకు పొందేశాడు స్వస్థత? యేసుప్రభు ఏ మంత్రం వేసాడంట? యేసుప్రభు మంత్రాలు వేసేవాడు కాదు. యేసుక్రీస్తు ప్రభువే దేవుడు కనుక యేసుక్రీస్తు ప్రభు పలికిన మాటలోనే స్వస్థత ఉన్నది, యేసుక్రీస్తు పలికిన మాటలోనే విడుదల ఉన్నది, యేసుక్రీస్తు పలికిన మాటలోనే గొప్ప కార్యములు దాగి ఉన్నాయి. నీవు లేచి నీ పొరుపెత్తుకుని నడవమని చెప్పాడు యేసుప్రభు. వెంటనే 38 సంవత్సరాల రోగము, 38 సంవత్సరాల వ్యాధి అతనికంటే ముందుగా అతనిలో నుంచి పొరుపెత్తుకుని వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట అర్థమైందా మీకు? అతనికంటే ముందుగానే అతనిలో ఉన్న రోగము యేసు ప్రభు మాటకు స్పందించి అతనిలో నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అతడు లేచి పొరుపెత్తుకుని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు మన జీవితంలో కార్యములు జరగకపోవటానికి కారణం ఏమిటంటే, కొన్ని మన జీవితంలో అడ్డులుగా ఉంటాయి, మనల్ని ఆటంకపరిచేవిగా ఉంటాయి. అది రోగమే కావచ్చు, లేకపోతే అది బద్ధకమే కావచ్చు, లేకపోతే అది ఏదో కావచ్చు, లేకపోతే అది వాక్యానికి విధేయత చూపించకుండా, దేవుని మాటకు విధేయత చూపించకుండా ఉన్న పరిస్థితే కావచ్చు, ఏదైనా కావచ్చు, అది అలా ఉంటది. అయితే దానివల్ల ఎదుగుదల లేని స్థితిలో, ఆ స్థితిలోనే వాడు పడి ఉండుట అన్నట్లుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు పలికిన మాట ఏమి చేస్తుందంటే, మనకంటే ముందుగా మన జీవితంలో దేవునికి విరుద్ధమైనది ఏదైతే ఉన్నదో అది పరిగెడుతుంది, మన లోపల నుంచి బయటికి తీసివేయబడుతుంది. అప్పుడు మన జీవితములలో ఎదుగుదల కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్వస్థత కనబడుతుంది, విడుదల కనబడుతుంది. యేసుక్రీస్తు అన్నాడు, నీవు లేచి నీ పొరుపెత్తుకుని నడువు అన్నాడు. వెంటనే అతను లేచి అతను పొరుపెత్తుకుని వెళ్ళాడు. అతని కంటే ముందుగా అతనిలో నుంచి రోగం బయటికి పోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిగా నేను చెప్పొచ్చే విషయం ఏమిటంటే, ఆ 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడిగా ఉన్న ఆ యొక్క రోగి, ఆ వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు యేసుక్రీస్తు ద్వారా. అక్కడ అన్ని గుంపుల మంది ఉన్నారు. అన్ని గుంపుల్లో కొంతమంది
ఆ దేవదూత సహాయముతోనో లేకపోతే దేవదూత నీళ్లు కదిలించినప్పుడు వెళ్ళి దిగిపోయి బాగుపడ్డారు, మంచిదే. దేవదూత కన్నా గొప్పవాడు యేసుక్రీస్తు, కోనేటి కన్నా గొప్పవాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు జీవజల నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కోనేటిలో కొన్ని నీళ్ళే ఉంటాయి, అందుకే దాన్ని కొన్ని నీరు కాస్త కోనేరు అన్నారేమో. కోనేటిలో కొన్ని నీళ్ళే ఉంటాయి, కానీ జీవజలములలో అనగా యేసుక్రీస్తులో విస్తారమైన జీవజల నదులు ఉంటాయి. ఆయనే అంతులేని దేవుడు, ఆయనలో ఉన్న జీవజల నదులు, ఆ నీరు అంతులేని నీరు, జీవమునిచ్చే నీరు, బాగు చేసే నీరు, స్వస్థపరిచే నీరు, విడుదలిచ్చే నీరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకు నేను చెప్పొచ్చే విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు దగ్గరికి రండి, యేసుక్రీస్తు వైపు చూడండి, యేసుక్రీస్తు పాదాలు పట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెయ్యి వేయలే తల మీద, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెయ్యి ముట్టలేదు, అతని మీద అల్లాడించలేదు ఆయన చెయ్యి. జస్ట్ ఆయన ఉన్న చోటే ఉన్నాడు, ఆ వ్యక్తి ఉన్న చోటే వ్యక్తి ఉన్నాడు, కానీ అక్కడ కార్యం జరిగిపోయింది దేవుని మాటను బట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి బిడ్డలారా, అందరికన్నా అన్నిటికన్నా దేవదూతల కన్నా మించిన వాడు దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. చివరగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. మనుషుల సహాయము కాదు, దేవదూతల సహాయము కాదు, దేవుడే యేసుక్రీస్తే మనకి సహాయము చేయాలి, చేస్తాను అని అంటున్నాడు. ఆయన యొద్దకు రమ్మని ఆయన పిలుచుచున్నాడు, ఆహ్వానించుచున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే, ఆనాడు వ్యక్తుల వలె, ఆనాడు అక్కడున్న వ్యక్తి వలె మనుషుల సహాయం కొరకు, దేవదూతల సహాయం కొరకు, లేకపోతే అక్కడికి వెళ్తే ఏదో జరుగుతుందంట, ఎక్కడికి వెళ్తే ఏదో జరుగుతుందంట, వాళ్ళ దగ్గర ఏదో మాంత్రిక విద్యలు ఉన్నాయంట, వీళ్ళ దగ్గర ఏదో శక్తులు ఉన్నాయంట, వారి దగ్గర ఏదో ఉన్నాయంట, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దండి. టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. ఆనాడు రక్తస్రావంతో బాధపడిన స్త్రీ వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరుగులెట్టింది, పని అవ్వలేదని తెలిసి యేసు దగ్గరికి వచ్చింది. ముందుగానే మీ అందరికీ నేను చెబుతున్నాను ఏమిటంటే, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళద్దా, యేసు దగ్గరికి రండి. ఇంకా చెప్పాలంటే, ఈ కొండ మీద కట్టబడిన మందిరములో ఉన్న నజరేయుడైన దావీదు కుమారుడిగా పిలువబడిన యేసుక్రీస్తు ప్రత్యక్షత ఇక్కడ అనుగ్రహింపబడుతూ ఉన్నది కనుక ఇక్కడికి రండి, స్వస్థత పొందుకోండి. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో ఆశీర్వదించును కాక. అందరూ కన్నులు మూసుకుందాం, చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. అందరూ లేచి నిలబడండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వాడా, గొప్పవాడా, గరుడా, మీకు స్తోత్రములు. విన్న మాటలు మా హృదయములో నీరు కట్టి ఫలింపజేయండి. బయట ప్రజలు, ఆశ్రమంలో బిడ్డలు ఎవరైతే వింటున్నారో, ఎవరైతే అయ్యా మీ వైపుగా చూస్తున్నారో, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. ఆ 38 సంవత్సరాలుగా అతను ఆ యొక్క వ్యాధిని అనుభవించాడు. అయ్యా మీకు స్తోత్రములు. మీరు అతడు పడి ఉండుట మీరు చూసి ఉన్నారు. అతడు అదే స్థితిలో బహుకాలం నుండి ఉన్నాడని మీరు గ్రహించారు, గుర్తెరిగారు. అయ్యా మీరు మాట సెలవిస్తే అతనికి స్వస్థత కలిగింది. చాలా మంది టైం వేస్ట్ చేసేస్తున్నారు. అతను 38 సంవత్సరాలుగా అలా ఉన్నట్లుగా చాలా మంది మీ దగ్గరికి రాకుండా సమయాన్ని వృధా చేసేస్తున్నారు, అక్కడికి పరుగులు ఎడుతున్నారు, ఆ మనుషులు ఈ మనుషులు అంటున్నారు. కానీ దేవా నీ యొద్దకు వస్తే గొప్ప విడుదల అని బిడ్డలు గ్రహించడానికి సహాయము చేయండి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు నీవే, నిన్న నేడు నిరంతరము సహాయము చేయటకు సమర్థుడవు నీవే, కృప చూపించుటకు నీవు తప్ప వేరొకరు లేరని, యెహోవా కృప నిరంతరముండును అని 136వ కీర్తనలో సెలవిచ్చిన రీతిగా కృప ద్వారా గొప్ప రక్షణ, కృప ద్వారా గొప్ప స్వస్థత, కృప ద్వారా గొప్ప విడుదల, కృప ద్వారా గొప్ప విమోచన ఇవ్వగలిగిన, కృప క్షేమములు అనుగ్రహించగలిగిన కృప సత్య సంపూర్ణుడవు నీవే అని బిడ్డలు గ్రహించడానికి, గుర్తెరగడానికి సహాయం వచ్చింది. కొండగుంటూరు, పాగలు, కొండగుంటూరు, కేశవరం, బొమ్మూరు, బాలాజీపేట, రాజవోలు, మొరలేకొండ, సంపత్ నగర్, కొండగుంటూరులో ఉన్న ప్రజలందరినీ రక్షించండి. ద్వారపూడి, అనపర్తి, మెక్కువోలు, బలభద్రపురం, వ్యామగిరి, అయ్యా కడియపులంక, కడియము, బుర్లంక, పుట్లంక, చొప్పలు, చెముళ్ళంకలో ఉన్న ప్రజలందరినీ రక్షించండి. రాజమండ్రి రూరల్ అర్బన్ ఏరియాస్ లో ఉన్న ప్రజలందరినీ రక్షించమని వేల మంది ప్రజలను ఇక్కడికి తీసుకుని వచ్చిన సర్వశక్తి మంత్రుడు